నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మా ముందుకి సినిమా రాకపోయినా మాకు అర్థమైపోయింది ఇది సూపర్ డూపర్ హిట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే మేము బాబు గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలా చూపించారు. మాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఎలా ఉంటారో తెలియదు, కానీ ఉంటే ఇలానే ఉంటారు అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు ఈ ఆలోచన రావడం ఎక్కడి నుంచి వచ్చింది క్రిష్ గారు? ఇది అది ఒకసారి నేను వెనక్కి వెళ్తే నాకు గూజ్ బంప్స్ వచ్చినాయండి. మీరు ఫస్ట్ చెప్తున్నప్పుడే ఎలా ఉంటాడో తెలియదు గౌతమిపుత్ర శాతకర్ణి అనేది. ఒక కథ ఆ కథకుని ఎన్నుకుంటుందండి. నేను చాలా అదృష్టవంతుడు. ఈ కథ ఎవరికైనా ఎన్నుకోవచ్చు, నన్ను ఎన్నుకుంది చూడటానికి. ఒక కథానాయకుని కోరుకుంటానండి, ఆయన మాత్రమే ప్లే చేయాలని. రాస్తున్నప్పుడు నాకు ఏ రూపం, నేను మొదటిసారి పెన్ని పేపర్ మీద పెట్టినప్పుడు నా మనసులో వచ్చిన రూపం బాలకృష్ణ గారిని. నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఆ రాజస్వం ఎలా ఉండాలి, ఆయన కదులుతుంటే ఒక అగ్గి కాగడ రగులుతున్నట్టు ఉండాలని చెప్పాను. నిజంగా ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం లేకపోతే బాలయ్య పక్కన కూర్చున్నాను చెప్పడం కాదండి. ఐ వాస్ రియల్లీ అంత ఆ ప్యాగనిజంలోకి వెళ్ళి రాయటం జరిగిందండి. మామూలు వీరుడు కాదు ఇతను. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మిలిటరీ జీనియస్ అన్నమాట అతను. అట్ ద సేమ్ టైం అతనిలో ఒక గౌతమిపుత్ర శాతకర్ణిని ఒక హ్యూమన్ ఫామ్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశామండి. అతను ఓన్లీ రాజు, ఓన్లీ కింగ్ ఆఫ్ వారియర్ కాదు, అతనికి అతని తల్లితో ఉన్న అనుబంధం, శాతకర్ణికి వాసిష్ఠితో తన భార్యతో ఉన్న అనుబంధం, తన కొడుకు, తన బాధ్యతలు, ఎథిక్స్, మొరాలిటీస్. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాను అది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది. మనం నాగార్జున సాగర్ అని వింటా ఉన్నామండి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విన్నామండి. ఆ నాగార్జునుడు ఎవరు మనకు తెలిసినంత వరకు ఒక బౌద్ధ గురువు. బట్ మీరు మనం వికీపీడియాలోకి వెళ్ళి ఆచార్య నాగార్జున అని కొడితే గురు ఆఫ్ శాతవాహనాస్ అని ఉంటుంది. ఆయన మనకి చాణక్య చంద్రగుప్తుల్లాగా ఆయన గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని, అది సెకండ్ ఏడీలో మన గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత కొన్ని తరాల తర్వాత రాజు. ఆయనకి అనేకమైన లేఖలు రాశారండి, సుహృల్ లేఖ అంటారు వాటిని అన్నమాట. ఆచార్య నాగార్జునుడు ఎక్స్ట్రాడినరీ. అప్పుడులో ఎథిక్స్ ఏంటి, మోరల్స్ ఏంటి, ఎలా గైడ్ చేయాలి, ఎలా పరిపాలించాలి అనేది అదంతా మన దగ్గర ఉంది, కానీ మనం ఎప్పుడు అటువైపు దృష్టి పెట్టలేదండి. గమ్మత్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక జర్నలిజం మ్యాగజైన్ ఉంటుందండి, దాని పేరు కూడా సుహృల్ లేఖ అని. కానీ ఎంతమంది అసలు ఏం జరిగిందనేది అది మా దగ్గర ఉందండి. అది ఫస్ట్ అది ఆ పుస్తకం కావాల్సి వచ్చినప్పుడు మాకు తెనాలి నుంచి ఒక స్నేహితుడు సాయిమాధవ్ బుర్రా గారికి వస్తే నేను బాలయ్యబాబుకి ఇవ్వటం జరిగిందన్నమాట. ఇట్స్ రేర్ బుక్. అన్నీ మన పక్కనే ఉన్నాయండి, కానీ మనం చూడలేదు. చిన్నప్పుడు మా తాతయ్య గారు జాలముడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా ఉండేవారు. మేము అమరావతిలో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు అండి, ఎక్కడున్నారో ఆయన, కానీ ఆయన ఎవరో నాకు కథగా చెప్పారన్నమాట. ఓహో ఇక్కడి నుంచి ఏలారా, అమరావతి అనేది ఒకప్పుడు గొప్ప రాజధాని, దాని తర్వాత ఇక్కడ ధరణికోటలో వాసిరెడ్డి గారు ఆ జమీందార్, క్రోనలాజికల్లీ ఆయన చెప్పారండి. లేలగా తెలుసు, అప్పటికి మీకు లేదు, ఈ ఆలోచనే లేదు, కథగా తెలుసు అంతే అంతే కథగా. 2011లో స్టార్ట్ అయింది. 11-12లో కృష్ణ శాస్త్రి గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు వాళ్ళు ఈ నాణ్యాలని ఎస్కవేట్ మన కోటిలింగాల కరీంనగర్లో కొండాపూర్, అవును అక్కడ, అవును సార్, ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ మన కరీంనగర్లో ఉందమ్మా. ఆ కాయిన్స్ వచ్చినప్పుడు దిస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ శాతవాహన కాయినేజ్ అనేది ఒక చిన్న టైప్ చేస్తే అప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్తే మన ఇంటర్వ్యూ సరిపోదు, ఎందుకంటే సంవత్సరంన్నర ఒక ఐన్స్టీన్ ఒక రిలేటివ్ థియరీని ఎలా అనుకుంటాడో, లేకపోతే ఒక హిస్టారియన్స్ ఎలా అంటాడో కొన్ని వందల ఈక్వేషన్స్ వేసుకొని ఇది రీసెర్చ్ చేసుకొని ఆ కథను రాస్తున్నప్పుడు ప్రతిసారి ఒకే హీరో కదిలేవాడండి. ఈయన కోసం మాత్రమే 100వ చిత్రం కావటం అనేది నా అదృష్టము. ఇది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ బేసికల్లీ. ఆయన కనుక ఈ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిని తర్వాత చేద్దామంటే ఆ తర్వాత 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా నాగేవాడిని. ఆయన చేసిన రోజు చేసి ఉండేవాడిని. దెర్ ఇస్ నో అదర్ మ్యాన్ హూ కెన్ డూ దట్ యాక్చువల్లీ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్తారు. ఈ కథ నాన్నగారు కూడా చేద్దాం అనుకున్నారు అట. ఆ విషయం మీకు ముందు తెలియదని నేను విన్నాను, ఆ తర్వాత తెలిసింది. అసలు ఏమిటండి ఈ కోఇన్సిడెన్స్? అంత కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది ఇదంతా. నేను కూడా 100వ సినిమా ఎటువంటి సినిమా చేయాలి అన్న ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సతమతం అవుతున్నప్పుడు, నాలో నేను ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు, అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్నో కథలు వినడం జరిగినాయి. కొన్ని నచ్చలేదు, కొన్ని ఏమో
నా ఉందో చిత్రం స్థాయికి అనిపించలేదు. ఓకే. సరే ఒక్క కథ నేనే అనుకుని ఏదో చేసుకుంటున్నాను ఆ రైతు అని అప్పుడు అనుకుని కృష్ణవంశీ గారి డైరెక్షన్లో అనుకుని జరుగుతూ ఉండింది. సడన్గా కవర్ పెట్టారు ఆయన నన్ను కలవాలని. అంతకుముందు పరిచయం కూడా ఎప్పుడన్నా ఫంక్షన్స్లో అది కలవడం అంత ఇది కూడా లేదు మాకు, అటాచ్మెంట్ కానీ ఎటువంటి. సరే ఇట్లా చెప్పారు, ఎవరి ద్వారా అయితే కబురు పంపారో అట్లా ఒక అద్భుతమైన సబ్జెక్టు అనుకుంటున్నాను, వచ్చి డిస్కస్ చేస్తాను. సరే అన్నాను. ఆయన రావడం జరిగింది, కలిశారు, చెప్పారు ఇట్లా గౌతమిపుత్ర శాతకర్ణి అనుకుంటున్నామని. మరి కథగా కంటే కూడా ఆయన ఉన్న ఎంతూసియాజం రాగానే చెప్పడం, ఇంకోటేమో ఒక తెలియని ఒక వీరుని గాథ. చల్లని సముద్రం దాగిన బడబాలనంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు అందరూ అంటారు అన్నారు మహాకవి దాశరథి గారు. సరే అలాగే ఇది బాగుంది, ఒక ఏమో అంత అంటే ఎట్టాంటి కట్టె కొట్టే తెచ్చే అలాగా అయిపోయింది మొత్తం. అంతే, ఎక్కువసేపు కలలో ఒక 10 నిమిషాలు అనుకుంటా ఫస్ట్ మీటింగ్. అంతే, అంటే సినిమా ఎంత ఫాస్ట్ గా తీసేశారో చెప్పడం కూడా. ఎస్ చేస్తున్నాను సినిమా అన్నాను, అంతే అంతే అయిపోయింది. అలాగే అసలు షూటింగ్ కూడా ఇప్పుడు అయిపోయి సినిమా విడుదల రేపు 12 విడుదల అవుతుందంటే కూడా డ్రీమ్ కమ్ ట్రూ అప్పుడు అయిపోయింది సినిమా. అనగా మొన్న మేము అంటే మొరొక వెళ్ళినట్టో లేకపోతే జార్జియాలో షూట్ చేసి ఇన్ని లొకేషన్స్లో చేసాం. అలాగే మధ్యప్రదేశ్ మహేశ్వర్లో షూటింగ్ చేసాం, ఆల్మోస్ట్ 9 రోజులు షూటింగ్ చేసాం అక్కడ. సరే అంతా ఒక కళలాగా అయిపోయింది మొత్తం. సో ఇంత తొందరగా సినిమా, ఇంత పెద్ద చిత్రం ఇంత తొందరగా అవ్వడం, అండ్ ఏదైతే నాకు తెలియదు ముందు ఈ చిత్రం నాన్నగారు చేయాలనుకున్నాను. తర్వాత మా కొమ్మని అంతా బయట పెట్టారు, ప్రదీప్ గారిని ఒక ఆయన, అలాగే ప్రసాద్ గారిని. సో ఇది ఎలా జరిగింది అంటే ముందు అంటే ముందు ఆయన అనుకున్నారని నాకు తెలుసు. ఆయన అనుకున్నారు కాబట్టి చేశాను అనుకోవడం, అది ఒక తండ్రిగా ఆయన అనుకున్నారు, నేను చేస్తున్నాను ఆ అది వేరు, ఆ ప్రేరణ వేరు. ఇది అలా కాకుండా అంతా ఈయనొచ్చి చెప్పడం, అడగడం, ఆ సినిమా అనుకుంటున్నాను అనడం, నేను అలాగే అనడం, తర్వాత నాకు తెలియడం నాన్నగారి సినిమా చేద్దాం అనుకున్నారని. బ్లెస్సింగ్ అండి. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ మోర్. అంతకుముందు నేను నమ్మకాలు ఉండేవి, బట్ ఇది ఒక ముహూర్త బలం కావచ్చు, వాట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అనేది ఈ సినిమాలో నిన్నగాక మొన్న అక్కడ నేను కథ చెప్పినట్టుందండి. ఎక్స్ట్రాడినరీ జర్నీ యాక్చువల్లీ, వన్ ఆఫ్ ద గ్రేట్ ఇయర్స్ ఇన్ మై లైఫ్. అంటే అంటారు పరహితము చేయవాడేవాడు పరహితముడగు భూత పంచకముకున్, పరహితమే పరమ ధర్మము, పరహితములకు ఎదురు లేదు సర్వేందు ముఖ్య అని. అలాగే అన్ని మొత్తం ఈ సినిమాకి ఒకటి కాదు, పరహితము సేవినప్పుడు పరహితముడగు భూత పంచకముకున్, భూత అంటే పంచభూతాలని. అలాగే అందరు బ్లెస్సింగ్స్, పంచభూతాలు అయితే, అష్టదిక్కులు అయితేనేమి, శాతకర్ణి అయితేనేమి, గౌతమి బాలశ్రీ గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకంటే చారిత్రాత్మకంగా వాళ్ళ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికి స్టోరీస్ రావడం, హిస్టరీని వాడు క్రోడీకరించడం, అదంతా అప్పటికి ఇంకా మొదలు కాల క్రీస్తు శకం తర్వాత ఇమ్మీడియట్ ఫస్ట్ సెంచరీ మనకి. సో అప్పటికి ఇంకా హిస్టోరియన్స్ రావడం అదంతా లేదు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఆవిష్కరించదలుచుకున్నారు. సమయం వచ్చింది ఏంటో అంతా, అందరి ప్రకృతి కూడా సహకరించి మాకు షూటింగ్ అద్భుతంగా నిరాటంకంగా నిరామంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా. అండ్ ఫ్యాన్స్ అభిమానం కూడా, ఎందుకంటే మీ 100వ చిత్రం ఇలాంటి చిత్రం అయి ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, మళ్ళీ నేను ఒక యువరత్నంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక నరసింహంగా పిలువబడుతున్నా, అదంతా మా అమ్మగారి ఆశల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ అని ఇప్పుడు అంటుంటాను. క్రిష్ గారు ఈ సబ్జెక్ట్ తీసుకొని, అంటే ఈ పాయింట్ తీసుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు అంత దృఢంగా ఎలా నమ్మారు మీరు? ఇంతకుముందు ఆయన అలాంటి సినిమాలు చేయలేదు, మీ 100వ చిత్ర బాధ్యత ఆయనకి ఇచ్చారు మీరు. సో అంత నమ్మకం ఎలా కలిగింది, ఎలా కలిగించారు ఆయన ఆ 10 నిమిషాల్లో? చెప్తారండి. ముందుగా మన ప్రొడ్యూసర్స్ మెచ్చుకోవాలి మనం దానికి. అందులో ఆయన నాన్నగారు కూడా ఉన్నారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్
సాయిబాబా గారు జాగర్. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన 5 సినిమాలు ఇంతకుముందు ఇది కాకుండా 5 సినిమాకి సంబంధం లేదు, ఒక సినిమాకి సినిమా. నాకు మొదటి నుంచి కూడా కొంచెం అంటే బాగా నాకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. సరే తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అది వేరు. బట్ మాకు ఎప్పుడు నేను నిద్రపోతున్న కలగని సినిమా గురించే, నేను ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడైనా మంచి సినిమాలు చూడడం. అలాగే నాకు స్టీఫెన్ స్పీల్బర్గ్ ఒకడు మా ఫేవరెట్ డైరెక్టర్. అంటే సినిమా సంబంధం లేకుండా ఒక ఆవిడ తీశాడు, ఫిక్షన్ తీశాడు, జురాసిక్ పార్క్ అని తీశాడు, ఈటీఎన్ తీశాడు, అలాగే అదేది వరల్డ్ వార్ 2 ఇటువంటి షిండ్లర్స్ లిస్ట్ దానికి. అలా ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు చేయడం జరిగింది. ఆయన కూడా అలాగే ఒక సినిమాకి సంబంధం లేకుండా చేయడం. నేను నిజంగా చెప్పాలి, నేను అన్ని సినిమాలు చూడలేదు. ఒక ఆశ కంచె దానికి ముందు వేదం అతడు చూడటం జరిగింది. సరే ఆయన వచ్చి ఏమో అలా తప్పనుంది. ఇప్పుడు ఇన్ని సినిమాలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆయన ఇన్ని సినిమాలు చేశారు. మరి వాళ్ళ ఒక ధైర్యం చేసి తీసే డైరెక్టరు ఈ సినిమాకి ముఖ్యంగా తెలియని కథ. నేను చెప్పాను ఇంతకుముందు, ఎవరికి తెలియని కదా. ఇంకోటేమో ఒక డిఫరెంట్ నిర్మాతలు ఉన్నారు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాస సంతస్తులై ఆరంభించి పరిచయింతులు విజ్ఞాపతులై మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులకుచు దృత్తం సోదాతులై అని ఒక పద్యం ఉంటుంది. దాంట్లో ఏంటంటే జనరల్గా దాని అర్థం ఏంటంటే కొంతమంది ముందుగానే మనకెందుకు ఆ పని, అది చాలా కష్టంతో కూడుకున్న పని, అది మనకు ఎన్నో అడ్డంకులు వస్తాయి అని తప్పించుకుంటారు అసలు ప్రారంభించకుండానే. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అడుగు పెట్టాక రుచి చూశాక దాంట్లో పనిలో ఉండగానే కొంచెం అడ్డంకులు రావడం, దానికి భయపడి మనకి అటు జారుకోవడం సంభవిస్తుంది. అలా కాకుండా ఒక సంకల్పంతో ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన నిర్మాతల్ని ముందుగా నేను అభినందిస్తున్నాను. సో తర్వాత ఇక ఆయన వచ్చి చెప్పిన, అంటే నాకు ఎప్పుడు ఎవరు చెప్పినా కూడా ఎంత తక్కువ చెప్పి టు ద పాయింట్, ఏమి సో ఎటువంటి నేను ఓపెన్గా ఆయనలో ఉన్న ఒక ఆవేశం, ఆయన అది మెయిన్గా నాకు దానికి నేను ఆకర్షితుడయ్యాను. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఎవరికీ తెలియదు, కొంచెమే తెలుసు. ఒక సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఆ తెలిసిన దాంతో సినిమా తీయాలంటే కష్టం. మీరు ఇందాక అన్నట్టు 2011లో మొదలుపెట్టిన మీరు తెలుసుకోవాలని ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత ఈ సినిమా మాకు అందించారు డెఫినెట్గా. కానీ ఆయన ఎలా ఉంటారు, ఎలా ఉండేవారు, ఇవన్నిటినీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయడం జరిగింది? లేకపోతే దీంట్లో ఏమైనా ఊహ ఉంటుందా? మొత్తం అంతా చాలా ఊహ ఉంటుందండి, చాలా కొద్దిగా తెలిసింది. బేసికల్గా ప్రతిదీ వీ హ్యావ్ టు డ్రామటైజ్ ఫర్ ద టేస్ట్ ఆఫ్ ఆడియన్స్. రెండోది, ఇది ఎలా ఉంటుందంటే ఒక చరిత్రని కథగా చేయాలంటే ఒక లైన్లో మొత్తం మనకు తెలిసిందంతా ఆ గౌతమి బాలాశ్రీ తను మదర్ రాజమాత నాసిక్లో శాసనాలు వేయించింది. నానాగట్లో ఆధారం ఎంత గొప్ప తల్లే చూడండి. బేసికల్గా అతనికి జన్మనివ్వటమే కాదు, ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కారణభూతం కూడా మళ్ళీ ఆమె ఆయన్ని ఎప్పుడు దాకా జీవించుకోవడానికి. షీ యూలాజ్ రియల్లీ వెల్ అన్నమాట. అందులో ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మనకి ఒక చిన్న తీగ దొరుకుతుంది, రాజసూయ యాగం అని ఆయన చేశారు అని. ఎప్పుడో ద్వాపరయుగంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయటం, శిశుపాల వధ జరగటం. సో రాజసూయ అనగానే ఆ కైండ్ ఆఫ్ ఊహల్లోకి వెళ్ళి మనం అప్పుడు జరిగింది కాబట్టి వీళ్ళు ఎలా చేస్తుంటారు, అక్కడ వాట్ డ్రామా వీ కెన్ గెట్ వెన్ యూఆర్ రీడింగ్ ఎంటైర్ శాతవాహన డైనాసిటీస్ హిస్టరీ. గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి తల్లి పేరు పెట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు ఉన్నారా లేరా అనేది కథకు అప్రస్తుతం. సో ఫస్ట్ ఈయనే పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఒక గౌతమిపుత్ర తన తల్లి పేరు తీసుకోవటమే. ఎవరికి తల్లి పేరు పెట్టుకున్నారంటే అది డాక్యుమెంటరీ. హౌ యూ డ్రామటైజ్ దట్. తల్లి పేరుని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, ఎలా తీసుకున్నారు ఆయన, ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు. సో మాకు ఒక చిన్న లైన్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేస్తుని చెప్తున్నానండి, మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తక్కువ ఉందండి. బట్ వెన్ యూ రియల్లీ నాకు ఆడియో ఫంక్షన్లో కొంచెం నేను ఎక్సైట్ అయ్యండి చివరిలో. ద సోల్ రీజన్ ఈజ్ నాకు నిజంగా బాధ. ఇక్కడ
నేను రీసెర్చ్లోకి వెళ్తే మనం గూగుల్లో ఎవరు లేరని చాలామంది అంటారండి. బట్ యూ హ్యావ్ టు గో టు గూగుల్ బుక్స్. గూగుల్ బుక్స్లో కొడితే మహారాష్ట్ర స్టేట్ గెజెట్లో దాదాపు 100 పేజీల పైగా స్టేట్ గెజెట్ గురించి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి సారీ ఫర్ ఏంటంటే మనకి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కూడా మెడ్రాస్ మీరు ఓరియంటల్ లైబ్రరీ ఉంది. అక్కడ లార్డ్ మెకెన్జీ అతనే మన వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆయన సేకరించిన ఇన్ఫర్మేషన్ ఈ శాసనాలు ఏంటి అయ్యేంటి ఆయన చాలా రీసెర్చ్ చేసి ఆయన అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కొక్క డిఫరెంట్ డైనాసిటీస్ డిఫరెంట్ కింగ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. మన దగ్గరికి కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళని మైక్రో ఫిల్మ్స్ చేసి వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేశారు. ఫస్ట్ టైం చెప్తున్నప్పుడు ఆయనకి వాయిస్ సార్ ఈ సినిమా మీ వాయిస్ ఓవర్లో స్టార్ట్ అయింది అని చెప్పాలి. దెన్ ఐ వాస్ టెల్లింగ్ దిస్ లైన్, మిత్రమా మా కత్తివాదర్తో రక్తసిక్తమైన కుంతల దేశం నుంచి పంపుతున్న లేఖ, ఇది మా స్నేహపూర్వక హెచ్చరిక. 18 విరామం లేదు, విశ్రాంతి లేదు, దండయాత్ర లేదు, సాగుతాని మా కత్తి కంటెను నెత్తుటి చార ఇంకా పచ్చిగానే ఉంది అంటే డైలాగ్. దండయాత్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాను. దండయాత్రుడు 33 రాజ్యాలకి 32 గెలిచాడు, ఒకటి మిగిలింది క్షారాట మహాపానుడు సౌరాష్ట్ర, ఒకటి మిగిలింది. సో వారిని మోపుతాడు, అయిపోయింది. మొత్తం దండయాత్రుడు ప్రయాణిస్తూనే ఉన్నాను, ఇక మిగిలింది నీది ఒక్కటే రాజ్యం. సో మర్యాదలు లొంగిపోతావా లేకపోతే శరణమా రణమా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి శరణమా రణమా ఒక్కసారి ప్లీజ్. అందుకని చెప్తా ఉన్నప్పుడు కత్తివాద రక్తసిత్వం మాట్లాడుతున్నప్పుడు టిల్ శరణమా అనమాట సినిమాను ఫర్ ఆల్ ద బాలయ్య బాబు అభిమానులకు చెప్తున్నాను. ఫస్ట్ ఆయన గొంతు వినబడుతుంది, డైలాగ్స్ వాట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ యాక్చువల్. అండ్ దెన్ అతను ఆయన శాతకను వచ్చే ముందు అన్నమాట వీ హ్యావ్ టు బిల్ట్ ఇట్ అప్ బేసికల్. ఒక ఆయన్ని ఎలాగైతే చూడాలనుకుంటారో అంతవరంగా మేము ఆ డిజైన్ చేసుకోవడం జరిగింది. చెప్తున్నప్పుడు మా కత్తి కంటే నెత్తుడిచారి ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన గుర్తుందో లేదో మరి నేను చెప్తా ఉన్నప్పుడు దెన్ ఆయన చెయ్యి ఆటోమేటిక్ వెళ్తా ఉంది, మా కత్తి కంటే నెత్తుడిచారి ఇలా పచ్చిగానే ఉంది అంటే ఒక డ్రాప్ ఇలా పడుతుంది ఏదో చెప్తా ఉన్నాను అనమాట. తీసింది ఇది ఆయన చెయ్యి ఇట్లా వెళ్తా ఉంది, నేను చూశాను, అప్పుడు అర్థమైపోయింది అన్నమాట. ఫస్ట్ 5 minutes ఉంటుంది అన్నమాట. టెల్లింగ్ 99 సినిమాలు అక్కడ ఆయన కట్ చెబుతున్నాను ఇట్లా లింగ్ వచ్చేసామాట, ఇది చేస్తాను సార్. దెన్ ఐ గాట్ హిస్ అటెన్షన్ అప్పటి నుంచి. దెన్ యాజ్ ఐ ప్రోగ్రెస్ ఆ నేరేట్ చేసే టైంకి అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాగుంది చేద్దాం చెప్పినప్పుడు నేను ఆయనకు ఒకే మాట చెప్పాను వెళ్తూ అన్నమాట, సార్ థ్యాంక్ యూ ఫర్ మీరు ఎప్పుడైనా చేస్తారు ఇంకా అంటే చెప్తానని చెప్పారు. మరుసటి రోజు లెస్ దాన్ సమ్ 12 మళ్ళీ 12-14 hours సినిమా చేస్తున్నాం, గెట్ రెడీ అన్నమాట, కమ్ అండ్ మీట్. మిరకిల్ అండి యాక్చువల్గా, మిరకిల్. అంటే దీంట్లో నా తెలియదు కానీ నేను అప్పుడు కూడా అడగలేదు కానీ నాకు అనిపించేది కమర్షియల్ పాయింట్ కూడా ఆయన అంటే ఒకటి కమర్షియల్ పాయింట్ ఏంటంటే మన తమిళనాడులో చూసుకుంటే తండ్రి పేర్లు పెట్టుకుంటారు ఇంతకుముందు, లేకపోతే ఇప్పుడు మన ఊళ్ళో పేరు పెట్టుకుంటాం, లేకపోతే మన ఇక్కడ గౌతమిని పెట్టుకోవడం కమర్షియల్ పాయింట్ అయి ఉంటుంది. ఏదైనా మీరు అడిగారండి అప్పుడు గౌతమి ఎవరు లేరుగా ప్రపంచంలో, గౌతమి ఎవరు ప్లే చేస్తారు దాన్ని ముందు అది అడిగాను. అది కమర్షియల్ పాయింట్ ఓకే బాగుంది. గౌతమి ఎవరు అని అడిగా ముందండి ఫస్ట్ పేరు వచ్చే ముందు గౌతమి పేరు వచ్చిన తర్వాత టైటిల్ అడిగా. ఇప్పుడు గౌతమి క్యారెక్టర్ ఎవరు చేస్తాను నాకు అది ఇంపార్టెంట్. దాని మీద అబ్బా చాలా ఎక్సర్సైజ్లు చేసి అంటే హేమమాలిని గారు అనుకున్నామండి. ఎమ్మట ఆయన అడిగారు 2-3 రోజు వచ్చి సార్ హేమమాలిని గారు అనుకుంటున్నానండి అన్నమాట. చాలా బాగుంటుంది క్రిష్, దొరికితే అప్పుడు ఆ నిండుతనం వచ్చింది అన్నారు, ఎగ్జాక్ట్ వర్డ్ వాడారు అన్నమాట. దొరికితే కాదు ఆప్షన్. అవును, అలాగే నాకు ఒక క్యారెక్టర్ ఒక కథని ఎవరు వినిపిస్తే చెప్తున్నప్పుడే ఆర్టిస్టులు కూడా కళ్ళ ముందు మెదులుతూ ఉంటారు, నా మైండ్లో మెదులుతూ ఉంటారు వాళ్ళు. అసలు నాకు ఒక 2 రోజులు అట్లా అనుకున్నాం ఆ క్యారెక్టర్ ఎవరు దాని గురించి ఆలోచిద్దామని, ఎవరు రాలా నా మైండ్లోకి. అండ్ ఆయన రావడం హేమమాలిని గారు అయితే బాగుంటుంది అనడం అంటే ముందు ఆయన ఎక్స్ప్రెషన్ నాకు ఒక ఏంటి నిజంగా చెప్తున్నాను అంటే ఆవిడ దొరకదు అన్నట్టు ఒకటి ఉంది ముందు అంటే ఇక్కడ వచ్చామని చెప్పాను కదండి, యు బీ వెరీ స్ట్రైట్ అండ్ హి ఈజ్ ఎ వెరీ హానెస్ట్ మ్యాన్. మీరు అడగడంలో నాకు ఒక ఆవిడ దొరకదు అన్నట్టు కూడా చెప్పి కూడా తెలిసింది కనిపించింది నాకు అందులో. కమానికి అనుకున్నాను కదా కరెక్ట్ పర్ఫెక్ట్ ఆవిడ. ఇక నాకు మైండ్లో ఎవరు మెదలలేదు ఈ 2-3 రోజులు ఎవరు రాలన్నమ్మా
నా మస్తిష్కంలో కూడా వీల్ ట్రై, ఇంకా ట్రై చేద్దాం, ఇంకా ట్రై అని అంటే నా దృష్టిలో ఆవిడ లేకపోతే సినిమా లేదు డెఫినెట్గా. ఇంకా ట్రై చేసినా ఎవరు లేదు అంటే, బట్ ఆవిడ దొరికింది కదా, అంతా నేను చెప్పాక సినిమా చిత్రానికి అంత విచిత్రంగా అట్ ద సేమ్ టైం వాసిష్ఠి అండి. శ్రియ టు సీ ఇప్పుడు దాకా చూసిన శ్రియ ఒక ఎత్తు, అంటే వీళ్ళిద్దరి మధ్య హేమామాలిని గారు తన అత్తగారు గౌతమి, శాతకర్ణిగా బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఒక లేత ఒక వాసిష్ఠి అన్నమాట. అటు భర్తతోటి అత్తతోటి రాజ్యం పిల్లలు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. సంథింగ్ అది పూనింది అంతే. అండ్ అలాగే సంగీతం అండి, అంటే ఇంత అద్భుతంగా ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో మేము జస్ట్ కొంచెం చూసినట్టే, కానీ అప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయంటే అంత అద్భుతంగా ఇచ్చారు. సో ఆయన గురించి చెప్పండి బాలబాబు గారు. నాకు చాలా తక్కువ అండి, ఒకసారి కలిసాను నేను, కలిసినప్పుడు ఒకటి తెలిసింది ఆ ఫ్యామిలీ వాళ్ళది. ఇప్పుడు ఎలా అన్ని కలిసి సినిమాలో ఆయన బైజు బాబురావు తీశారు, వాడు తాతగారు, దాని తర్వాత శ్రీరామరాజ్యం తీశారు ఆయన. చూడండి, ఆయన తాత తీసిన శ్రీరామరాజ్యం, నేను తొడుగులు శ్రీరామరాజ్యం చేయడం, ఇవన్నీ. ఫస్ట్ ఐ హ్యావ్ టు గివ్ 100% ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు బాలకృష్ణ గారండి. మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక నమ్మితే ఎలా ఉంటుంది అనేది, మీరు ఎక్కిమీడ అనే పాట ఉందండి, మీరు నమ్మాలి. రేపు షూటింగ్ ఈరోజు నైట్ నేను పంపించాను సార్కి. సార్ భయపడుతూ ఉన్నాం అన్నమాట. ఫస్ట్ టైం సాంగ్ చేస్తున్నప్పుడు హీరోకి జనరల్గా ఎలా ఉంటుంది, నెల ముందు పంపించాలి, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ బాగాలేదు, అక్కడ అది వాయిస్ లేదు, ఇక్కడ ఇది మార్చు, ఇక్కడ అది మార్చు. ఆయన పంపించినప్పుడు అంటే హౌ మచ్ కాన్ఫిడెన్స్ యాజ్ ఇన్ మీ యాజ్ ఎ డైరెక్టర్, ఆయన అంటే ఎంత ఫ్రీడమ్ అనేది. ఎక్కువ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ పాట ఆయన సెట్కి వచ్చినప్పుడు వినలేదు కూడా, మొత్తం రెడీ అయ్యారు, మొత్తం ఉన్నారు అక్కడ. ఒక చాలా ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటుంది, రాజు మారువేషం వేసుకుని వెళ్తూ ఉంటాడు. కూర్చొని అక్కడ ఉంటే ఈయన వచ్చారు, కూర్చున్నారు, మేకప్ వేసుకుని వచ్చారు. మరి చిన్నపిల్లడు అయిపోతారు. మరి ఫస్ట్ సినిమా చేస్తున్నట్టు ఉంటుందండి ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు. ఇలా వచ్చి మా పని మేము బృందామేశ్వరం మేము పెట్టుకుని ఒక కెమెరా పెట్టుకున్నాం, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసుకుంటున్నాం. బాలయ్య గారు వచ్చారు, వీ కాంట్ మేక్ హిమ్ వెయిట్ లాంగ్, బేస్ ఎనర్జీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు క్యాప్చర్ ఇట్ ఆన్ స్క్రీన్. సార్ ఒక్కసారి మనం విందాం సాంగ్ అని చెప్పి సాంగ్ వేస్తా ఉన్నాం, పరిగెత్తుకుంటూ అసిస్టెంట్ వచ్చారు, సార్ సాంగ్ కట్ చేయొద్దన్నారు, సార్ వింటారంట నగరాలు ప్లే చేస్తారు. అంటే వెళ్ళి నేను మొత్తం పాట అయిపోయిన తర్వాత నేను కొంచెం కంగారు పడ్డాను. అమ్మాయి గ్రేట్, దట్ బిగ్ స్టార్, సూపర్ స్టార్, ఆయన వెళ్ళి సెట్లోకి వచ్చి పాట అంటాం ఏంటండి. బేసికల్గా వెళ్ళాను, ఎందుకంటే నా తప్పు, నేను చాలా లేట్గా రాత్రి పంపించాను. సార్ క్షమించాలి, చాలా లేట్గా వచ్చింది, ఇది ఫైనల్ వర్షన్, ఐ వాంట్ ఉదిత్ నారాయణ అండ్ శ్రేయ వాళ్ళ వర్షన్ ఏదంటే సూపర్ ఉంది క్రిష్, సాంగ్ చాలా బాగుంది, ఎంత పదాలు కానీ అది కానీ. ఎవరు శాస్త్రి గారేనా? కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద కైండ్ ఆ విన్ను తట్టింది చూడండి, అదే అనొచ్చు. 2-3 రోజులు ముందు పంపించవచ్చు కదా అనొచ్చండి. దెన్ వచ్చి నా లిరిక్ పేపర్ పంపించు అని, దెన్ లిరిక్ పేపర్ మొత్తం చూసుకొని ఎక్కిమీడ ఏం వాడారు. ఎక్కిమీడ అంటే పాత రోజుల్లో అండి, మహారాజా రాజా అని అర్థం అన్నమాట. మీ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చి నిజంగా చక్కగా మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం నాకు ఈరోజు వచ్చిన నేను ఇందాక చెప్పాను అదృష్టంగా భావిస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ముందుగా గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి శుభాకాంక్షలు. సో మాకు సంక్రాంతి ఇలా వచ్చింది కాబట్టి పండగ, 2 పండగలు, ఇదైతే గౌతమిపుత్ర శాతకర్ణి ఒకటి, సంక్రాంతి ఒకటి, అండ్ అందులో ఉగాది కూడా చూడబోతున్నాం కాబట్టి. సో మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్. చూడని ఒక కొత్త ప్లేస్ చూపించాలి. ఆ కొత్త ప్లేస్ ఏంటి అని నేను ఇంటర్నెట్ సెర్చ్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశానండి. అదే కజకిస్తాన్. రష్యా నుంచి విడిపోయి ఇండివిజువల్ కంట్రీగా ఇప్పుడు ఉంది. ఇంతవరకు కజకిస్తాన్లో ఎవరు